నాగచైతన్య ఎంతో చేయ రేంజ్ ఉంది, కానీ సినిమా మంచి సినిమాలు తీసుకోవట్లేదు. ఆయనకున్న రేంజ్కి ఎట్లా సినిమాలు తీయాలా? సూట్ అయింది. లవ్ వే సెట్ అవుతుంది నాకు ఫ్యామిలీకి. బాగుంది భయ్య, ఒక స్లో పేసింగ్ అనేది నెగిటివ్ తప్ప మిగతా అంతా క్యారెక్టర్స్లో అంకితం అయిపోయారు ఇద్దరు, హీరో హీరోయిన్. నాగ చైతన్య, సాయి పల్లవి. కొద్దిగా స్లో పేస్గా ఉంది, అంతకుమించి మూవీ అంతే బాగుంది. రియల్ స్టోరీ కాబట్టి మనం స్టోరీని ఇట్లా చేయాలి అలా చేయాలి అని ఏది చెప్పలేం, ఎందుకంటే ఆల్రెడీ అది జరిగిన స్టోరీ తీశారు వాళ్ళు. సో స్టోరీ ఇలా చేశారు అలా చేశారు అని చెప్పలేం. కాకపోతే క్యారెక్టరైజేషన్ అయితే వాళ్ళు పర్ఫెక్ట్గా ఇది చేశారు. కొరియోగ్రఫీ ఓం నమ శివాయ మూవీ, ఓం నమ శివాయ సాంగ్ సూపర్గా చేశారు. డిఎస్పీ డ్యాన్స్ బాగుంది, డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అవును అవును, ఇది కూడా బాగుంది, ఎమోషన్స్ బాగుపడ్డాయి. 3.5. నిన్నటి మూవీతో పోలిస్తే ఇది బెటర్, బెస్ట్ మూవీ. నచ్చిందన్న, అన్నీ నచ్చాయి. బాగుంది, యాక్టింగ్ బాగా చేశారు, అన్నీ నచ్చాయి. బాగుంది. సూట్ అయ్యింది, రియల్ స్టోరీ కాబట్టి నచ్చింది. బాగుంది సినిమా, సూపర్. బ్లాక్ బస్టర్ నా సినిమా. లవ్ స్టోరీ వర్కౌట్ అయింది. లవ్ స్టోరీ అయితే రొటీన్ స్టోరీ కాకుండా కొత్తగా తీసినారు, అది ఒక రియల్ స్టోరీగా తీసినారు. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్పీకి హ్యాట్సాప్ చెప్పాలి. మ్యూజిక్ అయితే చంపి పారేసినారు, ఆయన చంపి పారేసినారు. ఓఎస్టీ కోసం అయితే మేమంతా వెయిటింగ్. వాళ్ళేంది నా సినిమా బ్లాక్ బస్టర్. కూడా నచ్చేస్తుందా? గట్టిగా నచ్చేస్తుంది, ఆమె ఏడిపించేస్తారు. అది మామూలే, ఇంకా వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఏడిపించేస్తారు. లాగ్ అయితే ఎక్కడా లేదు, నా సినిమా అయితే అసలు లాగే లేదు. సినిమా చాలా బాగుంది. లవ్ స్టోరీ నచ్చిందా? అంతా బాగున్నాయి, బాగుందా? చెప్పు. సూపర్గా ఉంది సినిమా, బ్లాక్ బస్టర్. నాకు ఫీలింగ్ బాగుంది, అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ మీద ఒకే మ్యూజిక్ వేసినాడు మొత్తం. నాకు అదే నచ్చలా, ప్రతి సీన్కి అదే ఒకే మ్యూజిక్ వేసినాడు. అది ఒకటి నచ్చలా. సినిమా అయితే బాగుంది. బుజ్జితల్లి కాదు, అదే మ్యూజిక్ వస్తుంది, బీజేపీ వస్తుంది. సినిమా అంతా ఒకటేనా, అది ఒకటే మిస్టేక్ అయింది. మిగతా సినిమా బాగుంది. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ బాగుంది. సెకండ్ హాఫ్ భారీగా ఉంది. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అవుతుంది, సెకండ్ హాఫ్ బాగుంది. అంటే నాగ చైతన్య గారికి ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. చేశాడు. నాగ చైతన్య ఎంతో చేయ రేంజ్ ఉంది, కానీ సినిమా మంచి సినిమాలు తీసుకోవట్లేదు. ఆయనకున్న రేంజ్కి ఎట్లా సినిమాలు తీయాలా? సూట్ అయింది. లవ్ వే సెట్ అవుతుంది నాకు ఫ్యామిలీకి. లవ్ ట్రాక్ చాలా హిట్. లవ్ ట్రాక్ మొత్తం రియల్ స్టోరీ, అన్ని సాంగ్స్ బాగున్నాయి, మంచి సాంగ్స్ ఇచ్చారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫ్యామిలీ పక్కా పోతారు. బాగుందిరా, బాగుంది. స్లో అనిపించలేదు, పర్లేదు. లవ్ స్టోరీ బాగుండదు, మెయిన్ పర్ఫార్మెన్స్ అంతా బాగుండదు. సూపర్ గా ఉంది, సూపర్. ఇద్దరు యాక్షన్ బాగుంది, సూపర్ గా ఉంది. అంటే నాగ చైతన్య బాగుంది, రెండు ఇద్దరివి యాక్షన్ బాగుంది. అక్కడ పాకిస్తాన్ లో తట్టుకొని రావటం కూడా బాగుంది, సూపర్ గా ఉంది. కథ బాగుంది, హైలైట్ సినిమా, సూపర్ గా.